కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడులో ఘనంగా జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మైపాడు బీచ్లోని సముద్ర తీరాన నిర్వహించిన యోగా శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ యోగా స్థలానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ యోగా సకల రోగాల నివారణకి ఒక చక్కటి పరిష్కారం. జిల్లాలో ఇప్పటికే 124 మంది యోగా మాస్టర్స్ ని గుర్తించాం. ఇప్పటికే 7,000 ట్రైనర్స్ ని రెడీ చేశామన్నారు. రాష్ట్రం పర్యాటక శాఖ స్వర్ణాంధ్రప్రదేశ్లో లక్ష్యంగా మనకు వక్రతుండాయ గౌరీ దేవాభాగం యదా పూర్వసార్లు రొటేట్ చేయండి, గుండ్రంగా తిప్పాలి. మెడ కండరాలు చాలా సెన్సిటివ్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని పైకి తీసుకువెళ్ళండి. ఇప్పుడు శ్వాస వదులుతూ జస్ట్ మొత్తం కింద దాకా తీసుకురాకుండా ముందుకు చూడండి, తిప్పండి. శ్వాస వదులుతూ ముందుకు చూడండి. ఇప్పుడు 3వ వేరియేషన్ చేయబోతున్నాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా కుడి వైపుకి భుజం మీదకి వంచండి. శ్వాస వదులుతూ మెడని కిందకు వంచండి. శ్వాస తీసుకుంటూ మెడని పైకి లిఫ్ట్ చేయండి. మీరు ఎంత దూరం వంచగలుగుతారో శరీరాన్ని అంత దూరం వంచండి. 1 2 3 4. బ్యాలెన్స్డ్గా నిలబడండి. ఏదో ఒక పాయింట్ మీద ఏకాగ్రతతో చూస్తూ ఉండండి. మాత్రమే మీ వెన్నెముక్కను వంచండి. ఆల్రెడీ స్లిప్ డిస్క్ వెన్నెముక్కకి సంబంధించి సర్జరీ అయ్యున్నా, వెన్నెముక్కకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటే వృక్షాసనం. నెమ్మదిగా బ్యాలెన్స్ చేయండి. కళ్ళు మూసుకోకూడదు. ఈ ఆసనంలో ముందు వైపుకు చూడండి. ఏదో ఒక పాయింట్ కాన్సన్ట్రేట్. రిలీజ్ చేసేసేయండి. చేతులు తీయండి. ఇప్పుడు దండాసనంలో నుంచి వజ్రాసనంలోకి వెళ్ళండి. వజ్రాసనము. నెమ్మదిగా ఛాతి భాగాన్ని శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ 2 చేతులు పట్టుకుంటూ. 5వ ఆసనము త్రికోణాసనం. శ్వాస వదులుతూ మకారం పలకండి. బొటన వేలుని చెవిని క్లోజ్ చేయడానికి యూజ్ చేయాలి. నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. వచ్చాక కుడి నాసికని క్లోజ్ చేసి ఉంచండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. కుడి నాసికతో శ్వాస వదలండి. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస వదలండి. ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి. కుడి నాసికతో శ్వాస వదలండి. కుడి నాసికతో శ్వాస తీసుకోండి. ఎడమ నాసికతో శ్వాస. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్. ఓం శాంతి. నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద ఉంచండి. స్లోగా కళ్ళు తెరవండి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్న ఈ యోగాంధ్ర ప్రోగ్రాం కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా ఉపాధ్యాయులతో అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కోవూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్లో చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ యోగాని చేసి నిత్యము అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా అందరికీ కోరుకుంటున్నాను. ఇవాళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మైపాడు బీచ్, నెల్లూరు జిల్లాలో మైపాడు బీచ్ దగ్గర యోగాంధ్రలో భాగంగా యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో జిల్లాలో కూడా మనము సుమారుగా 8 లక్షల మంది సిటిజన్స్ని యాక్టివ్ యోగా ఎంతూజియాస్ కింద రిజిస్ట్రేషన్ చేశాము. అదేవిధంగా సుమారుగా 120 మాస్టర్ ట్రైనర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి మనము
జిల్లాలో సిటిజన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము యోగాకు సంబంధించి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ నెల్లూరు టు టేక్ పార్ట్ ఇన్ దిస్ యోగా. యోగా అనేది చాలా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి శ్రీకారం చుడుతుంది కాబట్టి ఇనిషియేటివ్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోరుకుంటున్నాం.